ఫ్యాక్ట్ నెంబర్ 1. భారతదేశంలో 81% ఆడవారు పెళ్లి చేసుకోకపోవటం వల్ల ప్రశాంతంగా ఉన్నారట. దీనిలో కొంతమంది సరైన భర్త కోసం వెయిట్ చేస్తుంటే, కొందరైతే పూర్తిగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన దేశంలోని రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తాం? అలానే చూస్తూ ఉంటాం. కానీ ఇటలీలోని ట్రెంటో పట్టణంలోని ప్రజలు తాము ఎంచుకున్న పొలిటీషియన్ సరిగ్గా పనిచేయటం లేదని అతన్ని ఒక పెద్ద పంజరంలో పెట్టి ఆ పంజరాన్ని తీసుకెళ్లి నదిలో దించారు. నిజంగా ఇటువంటి ప్రజలుంటే మంచి రాజకీయ నాయకులు ఎందుకుండరంటారు? ఫ్యాక్ట్ నెంబర్ 3. మోస్ట్ బ్యానెడ్ యాప్స్లో వాట్సాప్ కూడా ఉంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, వాట్సాప్ని 12 కంట్రీస్ బ్యాన్ చేశాయి. యుఏఈ, చైనా, నార్త్ కొరియా, సిరియా, బంగ్లాదేశ్, ఇరాన్ ఇంకా కొన్ని కంట్రీస్ వాట్సాప్ని బ్యాన్ చేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 1961. ఈ యాక్ట్ ప్రకారం ఒక మహిళా ఎంప్లాయీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జాబ్ నుండి తొలగించలేరు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు ఆఫీస్కి సెలవు పెట్టినా వాళ్ళ బాస్ ఆ ఉమెన్ని తొలగించలేరు. అలా ఎవరైనా తొలగించినట్లయితే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగి ఉన్న దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా ఇండోనేషియాలో ఎన్ని దీవులు ఉన్నాయని లెక్క తేల్చి చెప్పలేకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. వర్షం పడిన తర్వాత వచ్చే మట్టి వాసనని పెట్రిచోర్ అని పిలుస్తారు. వర్షపు నీరు, భూ వాతావరణం, మొక్కలు వీటన్నింటి వల్ల ఆ సువాసన వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. 1957లో మనకు అంతరిక్షం నుండి ఒక రేడియో సిగ్నల్ వచ్చింది. అది 72 సెకండ్ల పాటు కొనసాగింది. దానిని వావ్ సిగ్నల్ అని పిలుస్తారు. ఇప్పటి వరకు కూడా అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. అడవిలో ఉండే కొన్ని జాతి కోతులు కుక్క పిల్లలను కిడ్నాప్ చేసి వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలో ఇప్పటికే 150 మంది మృతదేహాలను క్రయోఫ్రీజ్ పద్ధతిలో అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచారు. భవిష్యత్తులో వారిని బ్రతికించే టెక్నాలజీ వస్తుందేమో అన్న ఆశలో ఇలా భద్రపరుస్తున్నారు. ఇంకా కొన్ని వేల మంది దీనికోసం రిజిస్టర్ కూడా చేసుకున్నారట. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఇంపోర్ట్ చేసుకున్న యాపిల్స్ మీద స్టిక్కర్లు అంటించి ఉంటాయి కదా, వాస్తవానికి అవి తినగలిగే పేపర్తో తయారు చేస్తారు. దాని మీద అంటించే గ్లూ కూడా ఫుడ్ గ్రేడ్ అయి ఉంటుంది. అంటే ఆ స్టిక్కర్ను తిన్నా కూడా ఏం కాదు. అలా అని చెప్పి అన్ని యాపిల్స్ మీద స్టిక్కర్లు అలాంటివి అని అనుకోవటానికి వీల్లేదు. కొన్ని నకిలీవి కూడా ఉండొచ్చు. అందుకే పరిశీలించి తినాలి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో 8% మాత్రమే నిజమైన డబ్బు. మిగిలినవి కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లో, బ్యాంక్ ఖాతాల్లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఉత్తర కొరియాలో ప్రస్తుతం 113వ సంవత్సరం. ఎందుకంటే వారి క్యాలెండర్ ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ పుట్టినప్పటి నుండి మొదలైంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మన కడుపులో ఉండే ఆమ్లాలు, రసాయనాలు మనం రేజర్లు, బ్లేడ్లు తిన్నా కూడా వాటిని కరిగించుకునే శక్తి ఉందట. ఫ్యాక్ట్ నెంబర్ 14. నీటి గుర్రం చూడటానికి భారీ ఆకృతి కలిగి ఉన్నా ఇది మనుషుల కంటే వేగంగా పరిగెత్తగలదంట. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఏనుగులు భారీ ఆకృతిని కలిగి చాలా బరువుగా ఉంటాయి కదా, అసలు వీటికి ఈత వచ్చా రాదా అని చాలా మందికి తెలియదు. కానీ ఏనుగులు ఒక్క రోజులో 32 కిలోమీటర్ల దూరం ఈదగలిగే శక్తిని కలిగి ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఎడారిలో కురిసిన వాన చినుకులు అక్కడుండే వేడిగాలికి నేల మీద పడేలోపే ఆవిరైపోతాయి. దీన్నే ఫాంటమ్ రెయిన్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. మన శరీరం అరగంటలో విడుదల చేసే ఉష్ణోగ్రతలో సుమారు 2 లీటర్ల నీటిని మరగబెట్టవచ్చట. ఫ్యాక్ట్ నెంబర్ 18. పువ్వుల్లో ఉండే మకరందం యొక్క చక్కెర శాతాన్ని హమ్మింగ్ బర్డ్ ఖచ్చితంగా అంచనా వేస్తుందట. 10% కంటే తక్కువ చక్కెర శాతం ఉంటే దాని దగ్గరకు కూడా వెళ్ళదట. ఫ్యాక్ట్ నెంబర్ 19. అప్పుడప్పుడు మనం మనుషుల్ని పోలని మనుషుల్ని చూస్తూ ఉంటాం. అలాగే చూడటానికి మీలాగే ఉండే మనిషి ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడో ఉండవచ్చు. అలాంటి వారిని మీరు కనిపెట్టాలనుకుంటున్నారా? అయితే దానికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీలాంటి వారిని కనిపెట్టవచ్చు. AI ఫేస్ రికగ్నైజేషన్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇప్పటికే ఎంతోమంది ఈ వెబ్సైట్ ద్వారా తమలాగే ఉండేవారిని గుర్తించారు. మీకు కూడా గుర్తించాలని ఉందా? అయితే ఈ వెబ్సైట్ని ఒకసారి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 20. పొడవు ఎక్కువగా ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 5 అడుగులు దాటి పెరిగే ప్రతి 4 అంగుళాల ఎత్తుకి క్యాన్సర్ వచ్చే అవకాశం 16% పెరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 21. ఒకవేళ స్పేస్లో గాలి ఉంటే సూర్యుని దగ్గర నుండి చాలా సౌండ్ వస్తుంది.
సుమారుగా అది 125 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఈ సౌండ్ 92 మిలియన్ మైల్స్ వరకు వ్యాపిస్తుంది. 1 మైలు అంటే 1.5 కిలోమీటర్లు. ఇక 92 మిలియన్ మైల్స్ అంటే ఎంత దూరం వస్తుందో మీరే ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 22. భర్తను ఇంగ్లీష్లో హస్బెండ్ అని అంటారు. అయితే ఈ హస్బెండ్ అనే పదానికి ఒక అర్థం వస్తుంది. పాతకాలంలో హస్బెండ్ అనే పదానికి హౌస్ అనే అర్థం వస్తుంది. అలాగే బాండ్ అంటే బంధం లేదా అన్నింటినీ పట్టి ఉంచేదని అర్థం. ఉదాహరణకు రబ్బర్ బ్యాండ్, హెయిర్ బ్యాండ్ ఇలా ఇంటికి తలలాంటి వాడు కాబట్టి హౌస్ బ్యాండ్ కాస్త హస్బెండ్ లాగా పలకటం మార్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 23. మనం దిండు లేకుండా పడుకుంటే వీపు నొప్పి రాదు. ఈ అలవాటు వల్ల వెన్నుపాము కూడా దృఢంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 24. ఈ ప్రపంచంలో విమానం, కారు, రైలు, పడవ ఏకకాలంలో ఒకదాని కింద ఒకటి ప్రయాణించగల ప్రదేశం బోస్టన్ యూనివర్సిటీ వంతెన ఒక్కటే. ఫ్యాక్ట్ నెంబర్ 25. రీసెంట్గా చాలామంది సైంటిస్టులు గంగానది వాటర్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఏంటంటే గంగా నదిలో నీళ్ళని ప్లాస్టిక్ బాటిల్స్లో నింపుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ నింపుతామో ఆ వాటర్ అనేది కలుషితం అవుతుంది. కానీ గంగా నీళ్ళు ఇంకా ప్యూర్గా మారుతున్నాయి. అసలు అలా ఎందుకు జరుగుతుందని రీసెర్చ్ చేస్తే మెయిన్గా వాళ్ళకి 4 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఒకటి, గంగా నది లోపల 25% ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇలా ప్రపంచంలో ఏ నదిలో కూడా ఉండవు. సెకండ్ రీజన్, గంగా నది చుట్టూ చాలా ఔషధ మొక్కలు ఉంటాయి. అందువల్ల ఆ వాటర్ అనేది ఎప్పుడు ప్యూర్గా అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ రీజన్, గంగా నది చాలా కొండల్ని దాటుకుంటూ వస్తుంది కాబట్టి వాటర్ లోపల మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఫోర్త్ రీజన్ అనేది గంగా నది లోపల బ్యాక్టీరియోఫాగ్ వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది. ఈ వైరస్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపటానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా గంగా నది దాని వాటర్ని అదే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 26. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉండే ఈ ఫోటో ఒక మిస్టరీగానే ఉంటుంది. ఒకరేమో ఈ ఫోటో ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయిన సుధామూర్తి గారిది అని చెప్తుంటారు. నిజానికి ఇది ఎవరి చిన్నప్పటి ఫోటో కాదు. ఇది కంప్యూటర్లో డిజైన్ చేసిన ఒక ఫోటో. అంటే ఇది ఒక వ్యూహాత్మకమైన ఫోటో. స్వయంగా పార్లేజీ టీం వారే ఈ విషయాన్ని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 27. భూలోక కైలాసం అంటే కాశీ అనే చెప్పాలి. పరమశివుడు ఎక్కడుంటాడంటే అందరూ కైలాసం అని చెప్తారు. కానీ అలాంటి శివయ్యకి అమితమైన ఇష్టమున్న ప్రదేశం కాశీ. కాశీకి వెళ్ళటం సామాన్యులకు అసాధ్యమే. కానీ కాశీ యాత్ర అంటే భూలోకం మొత్తాన్ని సందర్శించినారా అని అలసట కాశీని సందర్శిస్తే వస్తుంది. కాశీ చేరుకొని శివుని దర్శనం పొందాలంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎంతో అమితమైన భక్తితో ఉన్న తమ బిడ్డల్ని శివయ్య, రే నాన్న నిన్ను చూడాలనిపిస్తుంది, ఒకసారి వచ్చిపో అని తన మనసులో అనుకుంటే తప్ప మనం వెళ్ళలేని భూకైలాసం కాశీ. మరి మీలో ఎంతమంది శివయ్య భక్తులు కాశీని సందర్శించారో కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 28. ఈ ప్రపంచంలో ఖరీదైన బుక్ ఏంటో తెలుసా? ఆ బుక్లో కేవలం 2 పేజీలతో హెలికాప్టర్ని కొనొచ్చు. అంత కాస్ట్లీ ఆ బుక్. ఆ బుక్ పేరు ద కోడెక్స్ లెసిస్టర్. ఈ బుక్లో కేవలం 72 పేజీలు మాత్రమే ఉన్నాయి. ఈ బుక్ని రాసింది లియోనార్డో డావిన్సీ. ఈ బుక్ని 1994లో జరిగిన ఆక్షన్లో బిల్ గేట్స్ $38 మిలియన్ కొన్నారు. ఈ బుక్కి ఇప్పుడున్న వాల్యూ సుమారుగా $50 మిలియన్. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా 375 కోట్ల రూపాయలు. అంటే ఒక పేజ్ దాదాపుగా 5 కోట్ల ఖరీదు చేస్తుంది. ఈ బుక్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఈ బుక్ మీరు నార్మల్గా చదవలేరు. ఎందుకంటే అక్షరాలన్నీ రివర్స్లో రాసుంటాయి. ఈ బుక్ని చదవాలంటే మిర్రర్ ముందు తీసుకొస్తే అక్షరాలు మీకు అప్పుడు కరెక్ట్గా కనిపిస్తాయి. అయితే ఈ బుక్ అంత ఫేమస్ అండ్ కాస్ట్లీ ఎందుకంటే లియోనార్డో డావిన్సీ తన స్వహస్తాలతో రాసిన కొన్ని బుక్స్లో ఇది కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 29. లారీలు మరియు బస్సుల వెనుక 4 చక్రాలు ఉంటాయి ఎందుకు తెలుసుకుందాం. వెనుక 4 చక్రాలు ఉండటం వల్ల లారీ అండ్ బస్సు యొక్క వెయిట్ లార్జెస్ట్ సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ కాంటాక్ట్ ఏరియా పెరగటం వల్ల టైర్స్ మీద ఇంకా రోడ్డు మీద ఎక్కువ ప్రెషర్ పడదు. దీనివల్ల టైర్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. రోడ్ కూడా తొందరగా డ్యామేజ్ అవ్వదు. పైగా ఇలా ఉండటం వల్ల హెవీ లోడ్స్ మోసుకు వెళ్ళేటప్పుడు కూడా వెహికల్స్ సేఫ్గా స్టేబుల్గా ఉంటాయి. వర్షం పడుతున్నా లేదా గతుకుల రోడ్లో వెళ్ళినా కూడా టైర్స్కి రోడ్డు మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది. దీనివల్ల వెహికల్ స్కిడ్ అవ్వటం, స్లిప్ అవ్వటం జరగదు. మరి ముందు 2 చక్రాలు ఎందుకుంటాయంటే అలా ఉంటే బెటర్ స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ స్పీడ్లో వెళ్ళేటప్పుడు, టర్నింగ్స్ అప్పుడు స్టీరింగ్ని బెటర్గా కంట్రోల్ చేయొచ్చు.
ఫ్యాక్ట్ నెంబర్ 30. స్మెల్ అండ్ టేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళే అధ్యయనంలో తెలిసింది ఏంటంటే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆకలి వేసినప్పుడు గ్రీన్ యాపిల్స్ ఇంకా అరటిపళ్ళ వాసన చూస్తే బరువు తగ్గుతారు. ఒక మాదిరిగా తియ్యగా ఉండే వాటి వాసన చూడటం వల్ల ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గితే తిండి తగ్గుతుంది. ఆ విధంగా బరువు తగ్గవచ్చు.